పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీంతో ఆగస్టు 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి. ప్రొటెక్ట్ చేసుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్లో కూడా జెట్ డ్రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం, గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు. చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఆ 2 పక్కలు పూడిస్తే నది పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది. నేను చెప్పింది కాదు, నేను మనవి చేస్తున్నా మీకు. పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది, ఈ 2 పక్కలు పూడమాకండి, పూడితే పైన జనం తిరగబడుతున్నారు, వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి. స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు, నీరటి ప్రవహించే పరిస్థితి లేదు.